సార్ మరి మీకు అంటే మీ ఒక్కళ్ళ చేతిలో లేదు ఈ విషయం, చాలా మంది డాక్టర్స్ పూనుకుంటే తప్ప ఇంత పెద్ద అవగాహన జనంలోకి ఇంకా రావాలి కదా. అది ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు దగ్గర నేను 2017 లో ఈ సిద్ధాంతాన్ని ప్రిన్సిపల్ ని తీసుకొచ్చి మన ఇండియన్ పేషెంట్స్ కి అనుగుణంగా ఒక ప్రోటోకాల్ తయారు చేశాను. ఈ రోజు పిఆర్పి అని ఎవరన్నా ఇండియా మొత్తంలో ట్రీట్మెంట్ చేస్తున్నారంటే ఇదే ప్రోటోకాల్ ని వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. సో అందరు వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు స్టార్ట్ చేసింది కూడా నా దగ్గర ఒక 5,000 మంది ట్రైన్ అయినారు, ఇప్పుడు రెగ్యులర్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవడము, లేదంటే మన అవేర్నెస్ క్యాంప్స్ లో మనం టెక్నిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ వల్లనే నేను ఏదైతే ఎన్ని సిట్టింగ్స్ చెప్తానో, ఎట్లా స్కాన్ చేస్తానో ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు చేసే వాళ్ళందరూ అంటే అవేర్నెస్ వచ్చేసింది. ఇంకా బ్యూటీ ఏంటంటే ఎక్కువ మంది పిఆర్పి చేసే వాళ్ళలో ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆపరేషన్ చేసే డాక్టర్లు, మరి పిఆర్పి ఎందుకు చేస్తున్నారు? దాని మీద నమ్మకం లేకపోతే నమ్మకం ఉంది కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ డాక్టర్స్. ఎందుకంటే ఆపరేషన్ అన్న దాన్ని వాళ్ళకి నేర్చుకుంది ఆపరేషనే. వాళ్ళు ఆర్థోపెడిక్స్ పీజీలో ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పించే సర్జరీసే. ఇది సర్జరీ ఎట్లా చేయాలి, ఆ సర్జరీ, ఎందుకంటే దాని పేరే ఆర్థోపెడిక్ సర్జరీ. ఆ సర్జరీ ఎట్లా చేయాలా, దీన్ని ఎట్లా చేయాలా, దీనికి ఎట్లా చేసుకోవాలి, ఇది ఎట్లా తీయాలా, ఎట్లా కొత్త. వాళ్ళందరూ కూడా సర్జరీ ఆపేసి పిఆర్పి చేస్తున్నారంటే ఎంత ఎఫెక్ట్ ఉంది, పిఆర్పిలో ఎంత మంచి ఉంది, ఎంత అద్భుతం ఉందన్న విషయం అందరు గమనించాలి. పేషెంట్స్ కు చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది, డాక్టర్ కూడా ఈజీ చేయడం. ఇప్పుడు అంత మంచి ప్రాసెస్ ని డాక్టర్స్ మాత్రం ఖచ్చితంగా సర్జరీకి రావాలి అది ఇది అని చెప్పి కొంచెం అది తగ్గితే బాగుంటుంది సార్. దయచేసి తగ్గుతుంది. ఎవరు చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఒక మంచి స్టార్ట్ అయినప్పుడు దానికి అడ్డంకులు ఉంటాయి సార్. అవును, కాయలు కాసే చెట్టుకే రాళ్లు పడతాయి. అవును సార్. సో మంచి జరుగుతుంది. నేను ఎక్కువ కేసెస్ చేస్తున్నా, నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. సో కొంతమంది డాక్టర్లకి 5 లక్షలు తట్టుకోలేరు, 6 లక్షలు అలా ఉంటుంది సార్ మోకాలు ఒక్క మోకాలు సర్జరీకి. అదొకటి. ప్లస్ ఆల్సో డబ్బులు సగం పక్కన పెట్టండి. బాగుందా 3 నెలల తర్వాత బాగుంటారు, బాగాలేదా మంచం మీద ఉంటారు. కాంప్లికేషన్ ఉంటుంది, అందరికి కాదు. 20-30%. ఎందుకు పొరపాటున ఆపరేషన్ చేసుకున్నా 20-30% ఎందుకు ఇరుక్కోవాలా? నేను 2017లో ఇది స్టార్ట్ చేయక ముందు అదొకటే మార్గం కాబట్టి అప్పుడు చేసుకోవడం తప్పులేదు. ఇప్పుడు ఇంకో మార్గం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆ 20-30% లో పొరపాటున వెళ్తే ఎందుకు ఈ ప్రాబ్లం? నేను ఆపరేషన్ చెడ్డ అనట్లేదు, కానీ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదంటున్నా. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఓన్లీ మోకాళ్ళకే చేస్తారా సార్, లేకపోతే ఎక్కడైనా నొప్పులు వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మందికి ఈ మెడల్ నొప్పులు వస్తూ ఉంటాయి, అక్కడ కూడా చేయించుకోవచ్చు? ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ పేరేంటి? పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మీ బ్లడ్ లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి కరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి బాడీలో జాయింట్ అరిగిపోయినా, మజిల్ దెబ్బతిన్నా, టెండాన్స్ దెబ్బతిన్నా, లిగమెంట్స్ దెబ్బతిన్నా కరెక్ట్ గా ఆ లిగమెంట్ ని కనిపెట్టి అది నీ జాయింట్ లో చేయొచ్చు, షోల్డర్ జాయింట్ లో చేయొచ్చు, నెక్ లో చేయొచ్చు, లంబార్ స్పైన్ లో చేయొచ్చు, హిప్ జాయింట్ లో చేయొచ్చు, రిస్ట్ లో చేయొచ్చు, ఎల్బోలో చేయొచ్చు, అరికాల్లో చేయొచ్చు, యాంకిల్ జాయింట్ లో చేయొచ్చు. ఎక్కడైనా కానీ మజిల్ కట్ అయింది, టెండాన్ కట్ అయింది, దాన్ని కరెక్ట్ గా స్కానింగ్ ద్వారా కనుక్కొని ఈ ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్ రికవరీ అవుతుంది. కంప్లీట్ రికవరీ. నేను నేను అనే మాటలు చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. కొంతమంది డాక్టర్లకు చాలా ఇష్టం ఉండకపోవచ్చు. వాళ్ళు నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు వీడు, అతనికి ఏం తెలుసా లేదు, సైన్స్, ఇదంతా సైన్స్ చెప్పాలి. ఒక 5% డాక్టర్స్ అయినా చెప్తేనే కదా సార్ జనాలకి ఇది అమ్మా. ఇది ఇంకొక 5 సంవత్సరాల్లో ఈ ట్రీట్మెంట్ ఎంత మార్పు తీసుకొస్తుంది అంటే డాక్టర్స్ లోను ప్లస్ ప్రజల్లో కూడా. ఎందుకంటే అంత నమ్మకము కలిగించే వరకు నిద్రపోం మనం, తప్పించాలి. ఎందుకంటే ఇప్పుడు గోరుతో పోయేదాన్ని గొడ్డలు ఎందుకు నరుకోవాలి? ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఏం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? పెద్ద పెద్ద ఆపరేషన్స్ వద్దు, సింపుల్ న్యాచురల్ థెరపీతోనే మనము
ట్రీట్ చేసుకోగలమన్న ఒక నిజాన్ని బయట పెట్టడం అన్నది గుడ్ 100% తప్పు కాదు. అవును సార్. ఇది నమ్ముతారు. ఈ రోజు ఎవరైతే పిఆర్పి గురించి బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వాళ్ళని ఒకటే అడుగుతున్నాను నేను, వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకొని చెప్పండి. వాళ్ళు ఎన్నో ఆపరేషన్ చేసి ఉంటారు, ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి, ఎంతమంది ప్రాబ్లమ్స్ లో ఇరుక్కొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ తప్పు కాదు, డాక్టర్ బాగానే చేస్తాడు, కానీ బాడీ రిసీవ్ చేసుకోదు, ఏవో కాంప్లికేషన్స్ వస్తాయి. అంత మందిని అంత బాధ పెట్టాల్సిన అవసరం ఉందా? పిఆర్పిలో అటువంటి ప్రాబ్లం ఏం ఉండదు. మీ బ్లడ్ మీకు ఇస్తున్నాం చిన్న ఇంజెక్షన్ తోటి, అది కాదు ముఖ్యం, ఎంత ఎఫెక్టివ్ గా ఉంది. ఆపరేషన్ కంటే ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకు? చేసిన రోజు నుంచి పని చేసుకోవచ్చు, చేసిన రోజు మీ యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న ఇంజెక్షన్ తో ఎఫెక్ట్ వస్తుంది, కానీ దాంట్లో ఒక నమ్మకం క్రియేట్ అవ్వాలా. ఎవరికి క్రియేట్ అవ్వాలా? ప్రజలకి, ప్లస్ డాక్టర్లకి, ప్లస్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ, సినీ సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, వీళ్ళందరూ కూడాను ఇది నమ్మిన రోజు, ఈ ఆపరేషన్స్ తగ్గిన రోజు, అప్పుడు రియల్ మనకి సక్సెస్ వచ్చినట్టు. ఎందుకంటే ఫైనల్ గా ఏం కావాలమ్మా? పేషెంట్ సేఫ్ గా ఉండాలా, పేషెంట్ హ్యాపీగా ఉండాలి. ఆపరేషన్స్ చేసి ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు. డాక్టర్ తప్పు కాదు, అది ఆ బాడీ, ఆ పేషెంట్ యొక్క బాడీ అలా రియాక్ట్ అయి ఉంటుంది దానికి. ఇప్పుడు పిఆర్పి చేస్తారు సార్ మీరు, చేసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పే ఇప్పుడు ఏంటంటే మీకు ఒకటే ఎగ్జాంపుల్, ఒకటి కరెక్షన్ చేస్తున్నాం, దాన్ని కాపాడుకోవాలి, తప్పకుండా కాపాడాలి. ప్రతి ట్రీట్మెంట్ లో కూడాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి ట్రీట్మెంట్ లో కూడాను ప్రికాషన్స్ ఉంటాయి, ప్రతి ట్రీట్మెంట్ లో కూడా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఈ పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు, కొన్ని ఈ విధంగా చేసుకోవాలి. అంటే ఈ పిఆర్పిలో, ఈ పియాన్ లో పర్టికులర్ గా, ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు కానీ చాలా తప్పులు జరుగుతున్నాయి, వాళ్ళకి తెలిసి తెలియక చేస్తున్నారు. ఈ పియాన్ లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ రన్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, మీరు జర్నలిస్ట్, మీరు ఒక ఏజ్, మీ జాబ్ ఒక విధంగా ఉంటుంది. ఒక టీచర్ ఉన్నారు, టీచరు 6-7 అవర్స్ నిలబడాలి. ఆ లేడీ అయితే ఇంట్లో పని చేయాలి, ట్రావెల్ చేయాలి, స్కూల్ కి రావాలి, 6-7 అవర్స్ నిలబడి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వంటలు చేయాలి, ఇల్లు చూసుకోవాలి. సో ఆవిడికి ఒక ట్రీట్మెంట్ ప్యాటర్న్. అదే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, అతనికి ఒక ట్రీట్మెంట్ ప్యాటర్న్. ఒక వాచ్మెన్ ఉంటాడు, ఆయనకు ఒక ట్రీట్మెంట్ ప్యాటర్న్. నిలబడి చేసే పనులు వాళ్ళు ఉంటారు, కూర్చొని చేసే పనులు వాళ్ళు ఉంటారు. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి, ఏ పనులైతే వాళ్ళు ఆపలేరు అది కనుక్కొని ఒక్కొక్క పేషెంట్ కి కస్టమైజ్డ్ గా స్పెషల్ గా ఒక ట్రీట్మెంట్ ఫామ్ చేస్తారు. అలా చేసినప్పుడే పిఆర్పి సక్సెస్ఫుల్ అవుతుంది. అలా కాకుండా మా ఇంటి పక్కన మా ఊర్లో ఎవరో చేస్తున్నారు, నేను ఆల్రెడీ పిఆర్పి చేసుకున్నాను కానీ పని చేయలేదు అని మటుకు మీరు అనుకోదు. ఎప్పుడు కూడాను కరెక్ట్ సిస్టమ్, కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెక్ట్ ఎక్విప్మెంట్, కరెక్ట్ ఫాలో అప్ ఉన్న సెంటర్స్ లోనే చేసుకుంటే ఈ పిఆర్పి మీరు అన్నట్టు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏదో బ్లైండ్ గా చేసేసి బ్లైండ్ గా చేపించేసుకొని ఏదో మ్యాజిక్ జరిపోద్ది అన్నట్టు అనుకోకండి. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతి దానికి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అవన్నీ డాక్టర్ పాటించాలా, మీరు పాటించాలి, మీ ఇద్దరి మధ్యలో కంప్లీట్ గా కోఆర్డినేషన్ ఉండాలి.